ఎస్బీఎస్సీ రంగారెడ్డి రేంజ్ మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఒక రేషన్ డీలర్ ఫేర్ ప్రైస్ షాప్ అతను మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ పనిచేసే డిప్యూటీ తహసీల్దార్ హెచ్ రవీంద్ర నాయక్ గారు వాళ్ళ యొక్క షాప్ పైన ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో కొన్ని కేజెస్ యొక్క పీడిఎస్ రైస్ ఏదైతే షార్టేజ్ ఉందని చెప్పి గమనించి దానిపైన ఒక రిపోర్ట్ రాసి అతని యొక్క రేషన్ షాప్ యొక్క లైసెన్స్ అతనికి క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. ఆ విషయంలో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా ఇది నాకు అట్లాగే వచ్చినాయి, నాకు రావడం కూడా నేను ఇందులో చేసిన తప్పేం లేదు, ఆల్రెడీ నేను ఈ విషయం వేరే ఆఫీసర్స్ కూడా నేను ఇన్ఫార్మ్ చేశానని చెప్తే వినకుండా కూడా లేదు ఇది కంపల్సరీగా ఇది యొక్క తప్పు చేయడం మీ వంతు కాబట్టి మీరు దానికి తగిన పరిహారం చెల్లించుకోవాల్సిందే ఫైన్ రూపంలో చెప్పినాడు. సరే ఫైన్ ఎంత ఉందో చెప్తే కట్టేస్తా అంటే లేదు, అదొక ఫైన్తో సరిపోదు, 30,000 రూపాయలు లంచంగా ఇస్తేనే నేను మీ యొక్క దీన్ని ఫైన్ యాక్సెప్ట్ చేయించి మళ్ళీ మీకు లైసెన్స్ మీ పేరు పైన వచ్చేటట్టుగా ప్రాసెస్ చేస్తానని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. సో ఆ 30,000 రూపాయల లంచం ఆయనకి ఇవ్వడం విషయం లేక ఏసీబీకి అప్రోచ్ అవుదామనుకున్న టైంలో ఆయన మళ్ళీ ఫోన్ చేసేసి ఖచ్చితంగా ఇప్పుడు ఎంత ఉంటే నాకు అంత డబ్బులు ఇవ్వు అని చెప్పి ఫోర్స్ చేస్తే ఆయన 10,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మా దగ్గర అప్రోచ్ అయినాడు. ఆ 20,000 రూపాయల బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈరోజు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా షాద్ నగర్ చౌరస్తాలో ఒక వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. సో ఈరోజు అతను అదుపులోకి తీసుకున్నాము, విచారణ జరిపి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పీల్ లేదని కరప్షన్ అనేది ఎవరైనా కానీ కనుగొంటే దానికి ఏదైనా కానీ ఎవరైనా చేయాల్సిన పని చేయకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ లంచం రూపంలో డబ్బులు డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి దయచేసి కాల్ చేసి ఇన్ఫామ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ మధ్యలో మేము ఈ యాంటీ కరప్షన్ వీక్ సందర్భంగా కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఒక కోడ్ ఇవ్వడం జరిగింది, క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే కూడా మీరు డైరెక్ట్గా రిజిస్టర్ చేయొచ్చు మీ కంపెనీని. సో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.